ఆదివారం అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపు మేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధులేని పరిస్థితుల్లోనే తాము బంద్కు శ్రీకారం చుట్టామని, ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో మహిళలకు ఉచిత బస్సు ప్రకటించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కాస్తున్నా తమకు ప్రతి సంవత్సరం 12,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు తమకు ఎటువంటి ఆర్థిక సహకారం ప్రభుత్వం నుండి అందలేదని తెలియజేశారు. తాము స్వయం ఉపాధితో బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని ఆటోలు నడుపుతున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా తమ బతుకులు బదారున పడే పరిస్థితి ఏర్పడిందని, కానీ ప్రభుత్వం తమకు ఆదుకుంటామని గతంలో ప్రకటించిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తమకు రావాల్సిన 12,000 ఆర్థిక సాయం అందించాలని, అంతేకాకుండా తమ వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ ఉచితంగా ఉండేటట్లు చూడాలని కోరారు. తమ పిల్లలకు ఉచిత విద్యుత్తో పాటు తమకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలని మీడియా ముందు వాళ్ళు గొడవ వెళ్లబుచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వారాల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము సైతం ఉద్యమంలో ముందున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దేవరాజ్ శ్రీనివాస్, నాయకులు ఎండి పాషా, ఆరముల్లా శ్రీనివాస్, ఎండి షకీల్ ఖాన్, అలీం సురేష్, ఎండి సలీం, అన్ని మండలాల బాధ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ ఆటో డ్రైవర్లందరూ కూడా యాజమాన్యాలు అంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండారుగా స్వయం ఉపాధిగా వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఆటోలు నడుపుతున్నారు. కానీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ఆటో వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు కోరేది ఒకటే, పాతవి రిలీజ్ చేయాలి, తర్వాత తమకంటూ సంక్షేమ బోర్డు అనేది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తమ ఆటోలకు ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఫ్రీగా చేయాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా వైద్య సదుపాయం కావచ్చు, ఉచితంగా విద్య అనేటువంటిది అందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. దానికి గాను ఈరోజు రాత్రి అర్ధరాత్రి నుంచే సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. బంద్ అనేటువంటిది కొనసాగుతుంది. ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధితో వాళ్ళు బతుకుతున్నారు. కనుక ఇది ప్రభుత్వం తమ డిమాండ్లు తీర్చాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు అనేక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్మికుల యొక్క మా శ్రమ యొక్క దోపిడీ జరుగుతుందని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాలకు విన్నవించుకునేది ఒకటే, మాకు ఇస్తా అన్నటువంటి 12,000 ఎక్స్‌గ్రేషియా మనకు ఇంతవరకు ఇవ్వలేదు. 3 సంవత్సరాలు జరిగింది. మరి మీరు ప్రభుత్వానికి మహాలక్ష్మి పథకం పెట్టారు, చాలా బాగానే ఉంది. మరి ఆ పథకం ద్వారా రాష్ట్రంలో 8-9 లక్షల మంది ఆటో కార్మికులు వారి కుటుంబ పోషణ భారమయ్యి వారి ఫైనాన్స్ కిస్తులు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఆటో కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ఆ బోర్డు ద్వారా ప్రత్యేకంగా ఏది మన కార్పొరేట్ వైద్యం, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు మీరు కార్పొరేట్ వైద్యం ఎట్లా ఇస్తున్నారో, మా ఆటో సంక్షేమ బోర్డుకు మా డ్రైవర్లకు ఆటో నడిపి ఇందులోనే 50 ఏళ్ళ తరబడి నడిపి ఉన్నటువంటి డ్రైవర్లకు ఆ కార్పొరేట్ వైద్యం అందించే విధంగా, మరి వాళ్ళ పిల్లలకు ఉచిత విద్య అందించే విధంగా, మరి అంతేకాకుండా ఈ కార్పొరేట్ వైద్యమే కాకుండా ఇప్పుడు ఆటో కార్మికులు 40 ఏళ్ళు నడిపి అతను పింఛన్ స్థాయి పోతున్నాడు. మరి ఆటో నడిపి ఆటోకు ట్యాక్స్ కట్టి ఆటో లైసెన్స్ తీసుకొని అన్ని విధాలుగా ఉండి ఆటో నడిపిన అతనికి గవర్నమెంట్ ద్వారా ఎలాంటి పింఛన్ సౌకర్యం ఇంతవరకు మాకు ఇవ్వడం లేదు. కావున రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించుకొని మా ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యేక సంక్షేమ పథకాలను మా ఆటో కార్మికులు ఇచ్చి మమ్మల్ని కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞాపిస్తున్నాము. లేని పక్షంలో మేము ఖచ్చితంగా రాస్తా రూకోలు మేము ఖచ్చితంగా రాస్తా రూకో, మరి కాదంటే హైదరాబాదు ముట్టడికి కూడా మేము వెనుకాడామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అలాగే రవాణా శాఖ మంత్రివర్యులు, తమరికి మా యొక్క విన్నపం,
మీ గవర్నమెంట్లో ఆ రోజు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఉందో మరి ఆటో డ్రైవర్లకు మీ మేనిఫెస్టోలో 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని మా ఆటో డ్రైవర్లకు మీరు చెప్పారు. మరి ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇప్పటి వరకు ఏ డ్రైవర్కి కూడా తమరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఆర్థిక సహాయం మరి ఎవరికి కూడా అందలేదు. దానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్టీసీలో కొత్తగా ఈ రిక్షా తీసుకొస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా కొన్ని కుటుంబాలు రోడ్డున పడడం జరిగింది. మీరు ఈ రిక్షా తేవడం వల్ల ఇంకా చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. దాన్ని వెంటనే విన్నవించుకోవాలి. అలాగే మాకు ఆటో సంక్షేమ బోర్డు కూడా త్వరగా ఏర్పాటు చేయాలి. మా డిమాండ్లు తీరే వరకు రాస్తా రోకోలు, ధర్నాలు ఇవన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ప్రతి జిల్లా వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ప్రతి ఏరియాల ద్వారా నిరసన కార్యక్రమం అనేది మా వాగ్దానాలు, మా డిమాండ్లు నెరవేరే వరకు ఇవి ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి మన ఆటో కానీ, టాటా ఏసీ కానీ అన్ని వెహికల్ ట్యాక్సీకి సంబంధించిన అన్ని వెహికల్ ధర్నాలో పాల్గొంటున్నందువల్ల ఈ అర్ధరాత్రి నుంచి ఆటో బంధు ఇవ్వడం జరిగింది. మరి సోదరులు డ్రైవర్లు ఎక్కడున్నా కానీ యథావిధిగా మరి వారి యూనిఫామ్తో వచ్చి ధర్నాలో పాల్గొని నిరసన కార్యక్రమాలు తెలపాలని ప్రతి ఒక్క డ్రైవర్ కార్మికుని తెలపడం జరుగుతుంది.